సాయిరామ్ అండి. శ్రీ సరస్వతి విద్యామందిర్లో ఈ సంవత్సరం అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి క్లాసులు పెట్టాలని అనుకున్నారు. ఆల్రెడీ 7వ తరగతి వరకు నడుస్తుంది. 8, 9, 10 జరగాలంటే కొత్తగా క్లాస్ రూమ్స్ కడితే బాగుంటుందని కొత్తగా పైన అన్ని క్లాస్ రూమ్స్ కట్టారు. ఈ క్లాస్ రూమ్స్కి చాలా వరకు బెంచెస్ పిల్లలకి కావాల్సి ఉండింది. దీనికి మేము అనంతపురం ఎస్బీఐ పెన్షనర్స్ క్లబ్ వారిని అడిగితే వారు వెంటనే స్పందించి దాదాపు వారి ద్వారా వారి బ్యాంకులో పనిచేసేటువంటి వ్యక్తుల ద్వారా 22 బెంచెస్ వచ్చాయి. దాదాపు 70,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు చేశారు. సో వీళ్ళందరూ ఆ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళండి. ఇక్కడికి విచ్చేసేటువంటి శ్రీ సరస్వతి విద్యామందిర్ కమిటీ సభ్యులకు మరి మా స్టేట్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు అందరికీ ఈ శుభ సాయంత్రము అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మా స్టేట్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ క్లబ్ అనంతపురం సంస్థ ద్వారా మేము వారి కోరిక మేరకు స్కూల్ కమిటీ కోరిక మేరకు 12 బెంచీలు మళ్ళా మా సహ ఉద్యోగులు మా స్టాఫ్ కూడా కొంతమంది పెన్షనర్స్ వాళ్ళు కూడా చేతినిచ్చారు. వాళ్ళు ఒక 7 మంది మొత్తం 19 బెంచీలు మేము వితరణగా స్కూల్కి అందజేస్తున్నాము. కాబట్టి ఈ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఈ పాఠశాల మరింత అభివృద్ధి చెంది మంచి పేరు సంపాదించాలని మేము మనసారా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మాది ఎస్బీఐ పెన్షనర్స్ అందరం కలిసేసి ఒక గ్రూప్ మాదిరి ఏర్పడి ఒక ఎస్బీఐ పెన్షనర్ క్లబ్ అనేసి ఏర్పాటు చేసుకున్నాము. సో స్టేట్ బ్యాంకులో పనిచేసిన వాళ్ళందరూ రిటైర్ అయిన తర్వాత ఈ క్లబ్ స్థాపించుకొని ఇక్కడ లోకల్గా కమ్యూనిటీ సర్వీసెస్ ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా మా సభ్యులందరం దానికి పార్టిసిపేట్ చేసుకొని ఏదైనా అమౌంట్ ఏదైనా కానీ ఇట్లా బెంచెస్ ద్వారా కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ అవన్నీ కూడా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాము. ఈ రకంగా ఈరోజు ఇక్కడ సరస్వతి విద్యామందిరానికి వచ్చేసి ఈరోజు బెంచ్ కూడా 22 బెంచెస్ ఇవ్వడం జరిగింది. సో ముందు కూడా ఇంకా ఎక్కడైనా కూడా అటువంటి సేవా కార్యక్రమాలు చేసేదానికి ముందుకు పోతూ ఉన్నాం. మేము ఎస్బీఐ పెన్షనర్స్ అంటే గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేమంతా పనిచేసి ఇప్పుడు రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్నాం. మేము పెన్షనర్స్ క్లబ్ ఉద్యోగులు. మేము ఇక్కడ మా కోరికే కాకుండా సమాజానికి పనికొచ్చే పనులు చేయాలని మా జనరల్ బాడీలోను కమిటీలోను ఆలోచన చేశాము. దానికి మాకు వాళ్ళ సమ్మతి తెలిపారు. అందులో నుంచి ఇది కూడా విద్యా సంస్థ కాబట్టి సరస్వతి విద్యామందిర్ అనేది ఒక ఆదర్శమైన విద్యా సంస్థ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మారల్ నీతి నియమాలు పద్ధతులు తెలియజేసేటువంటి సరస్వతి విద్యామందిర్ పాఠశాల వాళ్ళు కమిటీ వాళ్ళు మాతో కలిసి ఒక ఏదైనా మీకు సాయం చేయండి అంటే ఏమి కావాలంటే ఒక స్కూల్ రూమ్కు పనికొచ్చే విద్యార్థులకు బెంచీలు ఇవ్వగలరా అంటే వెంటనే మా కమిటీ నిర్ణయం తీసుకొని మేము మా మిగతా ఫ్రెండ్స్ కలుసుకొని 19 బెంచీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పిల్లలు భవిష్యత్తులో ఈ స్కూల్కు మిగతా అందరికీ మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు సీనియర్ సిటిజన్స్ అయినటువంటి ఎస్బీఐ పెన్షనర్స్ తరపున మా పాఠశాలకు పిల్లలకు సౌకర్యం కొరకు ఇచ్చిన బెంచీలకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ వ్యవస్థ ఎలాంటిదంటే లాభాపేక్ష లేకుండా మంచి విద్యతో పాటు మోరల్ వాల్యూస్ను చెప్పేటువంటి పాఠశాల. మా ఇక్కడ మనకు వ్యవస్థ ఎట్లుంటుందంటే పాఠశాల వ్యవస్థ, దానికంటే తర్వాత వ్యవస్థ వచ్చేసి జిల్లా పైన సమితి అంటాం. సమితి అంటే 4 జిల్లాలు, దానిపైన ప్రాంతం అంటే రాష్ట్రం, తర్వాత క్షేత్రం అంటే దక్షిణ రాష్ట్రాలు, దానిపైన విద్యాభారతి అంటే ఆల్ ఓవర్ ఇండియా. దాదాపు 36,000 స్కూళ్ళు ఉన్నాయి ఇక్కడ మన ఆల్ ఓవర్ ఇండియాలో. 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ ఈ మొత్తం మన సంస్థల్లో సొసైటీలో. సో ఎంతో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నటువంటి మన సంస్కృతి నచ్చి సీనియర్ సిటిజన్స్ అయినటువంటి ఎస్బీఐ వారు మాకు అందజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ సరస్వతి విద్యామందిర్లో
నూతనంగా 4 గదులు ప్రారంభించడం జరిగింది. వాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళు 22 బెంచెస్ విద్యార్థుల కోసం ఇవ్వడం జరిగింది. వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ సరస్వతి విద్యామందిర్ స్కూళ్ళు దేశవ్యాప్తంగా కొన్ని వేలు ఉన్నాయి. వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే విద్యార్థులకు విద్యతో పాటు వినయాన్ని, చదువుతో పాటు సంస్కారాన్ని అందించడం ముఖ్యంగా. అంటే భవిష్యత్తులో మంచి పౌరులను దేశానికి అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ చాలా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఎంతో మంది చాలా ఉచితంగా వచ్చి వాళ్ళ సేవలను అందిస్తున్నారు. దేనికోసం అంటే దేశం కోసం. సో దీనికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలి. ఇవి లాభాపేక్ష లేకుండా జరిగే స్కూల్స్ అనమాట. చాలా తక్కువ ఫీజుతో మంచి విద్యను అందించడం జరుగుతుందండి ఇక్కడ. ధన్యవాదాలు.